హలో గైస్, నేను ఇప్పుడే పెద్ద మూవీ చూసి వస్తున్నాను. పెద్ద మూవీ ఎలా ఉంది అని నన్ను అడిగితే నేను బాగానే ఉందని అంటాను. యాక్చువల్లీ నేను పెద్ద మూవీ చూడడానికి వెళ్ళే ముందు చాలా రివ్యూస్ చూశాను. బార్బెల్ది కానీ లేదంటే వేరే వాళ్ళవి చాలా రివ్యూస్ చూశాను. నాకు ట్రైడ్ అండ్ రివ్యూస్ ప్రొడక్షన్స్ అని ఒకటి ఉంటుంది యూట్యూబ్లో, చూడండి కావాలంటే. వాళ్ళ రివ్యూస్ నేను ఎక్కువ ఫాలో అవుతాను. బట్ నేను అందరిది ఫాలో అయ్యాక కూడా ఊరికనే వెళ్ళి చూద్దామనేసి వెళ్ళాను. బీయింగ్ బ్రూటల్లీ ఆనెస్ట్ విత్ యూ, నాకు ఏం నచ్చింది అని చెప్పాలంటే రామ్ చరణ్ గారు యాక్టింగ్ నచ్చింది, మూవీ స్టోరీ పాయింట్ నచ్చింది, అండ్ మూవీ ఎగ్జిక్యూషన్ టు సమ్ ఎక్స్టెంట్ నచ్చింది. అండ్ ఓవరాల్గా నన్ను అడిగితే మూవీ బాగుందని చెప్తాను. ఓకే, నాట్ గ్రేట్, ఆసమ్ కాదు, బట్ డీసెంట్, గుడ్. నాకు నచ్చని పార్ట్ ఏంటంటే జాన్వీ కపూర్ పార్ట్ నాకు నచ్చలేదు. ప్లస్ రామ్ చరణ్ గారు జాన్వీ కపూర్ గారిని ఫోర్స్డ్గా కిస్ చేయడం ఏదైతే ఉందో ఆ పార్ట్ కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే అకార్డింగ్ టు మీ రేప్ ఇస్ చాలా సెన్సిటివ్, ఆర్ సెక్షువల్ ఆఫెన్స్ ఇస్ చాలా సెన్సిటివ్ టాపిక్. నేను దాని గురించి ఐ డి నాట్ లైక్ దట్ పార్ట్, అండ్ ఐ హోప్ ఆర్ వాట్ కెన్ ఐ సే, అది అవాయిడ్ చేస్తుంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. అది కాకుండా జగపతి బాబు గారి పార్ట్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. ఓవరాల్గా మూవీ బాగుంది. మరీ వాళ్ళు చెప్పేంత చండాలంగా ఏం లేదు. ఓకే, మీరు వెళ్ళండి, చూడండి. ఇమోషన్స్ నాకు బాగా కనెక్ట్ అయినాయి, దానివల్ల నేను బాగుందని చెప్తున్నాను. మై రివ్యూ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఇమోషన్స్. అంటే నేను ఎట్లా అంటున్నానంటే, సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఒక సెంటిమెంటల్ పార్ట్ అంటున్నారు అనుకుందాము. ఆ సెంటిమెంట్కి నేను కనెక్ట్ అవుతున్నానా లేదా, పక్కన వాడు బాధపడుతుంటే నేను బాధపడుతున్నాడా లేదా అన్న దాని మీద చెప్తున్నాను. ఓవర్ ద టాప్, బిలో ద పార్ అవన్నీ కాదు. బట్ ఇమోషన్స్ కనెక్ట్ అయినాయి.